వేములవాడ మండలంలోని మరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నేను జువాలజీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. సో గత ఒక వారం రోజులుగా మా పాఠశాలలోని కొంత బాత్రూంల ఇబ్బంది ఉండడం వల్ల కొంతవరకు పై అధికారుల ఆదేశాల మేరకు వర్క్ జరుగుతుంది. ఆ వర్క్లో భాగంగా కొంత పిల్లలకి ఇబ్బంది ఏర్పడడం జరిగింది. ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని అడిషనల్ కలెక్టర్ గారు పిల్లల దృష్ట్యా ఈ మొబైల్ టాయిలెట్స్ని మా పాఠశాలకు పంపించడం జరిగింది. ప్రస్తుతానికి ఆ మొబైల్ టాయిలెట్స్ ద్వారానే వాళ్ళ అవసరాలను తీర్చుకొని జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని అధికారులు దృష్టిలో ఉంచుకొని తొందరగా మా సమస్యను సర్దు చేస్తారని కోరుకుంటున్నాను. వేములవాడ మండలము మరిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో నేను అటెండర్గా వర్క్ చేస్తున్నాను. కావున గత 10 రోజుల నుండి మాకు పిల్లలకి ఇక్కడ వాష్రూమ్స్ చాలా ఇబ్బంది అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొంచెం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మొబైల్ టాయిలెట్లు చాలా ఉపయోగకరంగా ఉన్నవి. ఈ మధ్యలో అవి కూడా వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ మొబైల్ టాయిలెట్లు మాకు చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఇక్కడ మరిపల్లి స్కూల్లో పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్న పాపలు తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ వాటరు ఈ సప్లై కరెక్ట్ లేక టెంపరీగా ఇక్కడ వెహికల్ పెట్టి అమ్మాయిలకు ఇబ్బంది అనేది గవర్నమెంట్ వెహికల్ పెట్టి సప్లై జరుగుతుంది. అలాగే కూడా దీన్ని కూడా తొందరలో చేస్తే అమ్మాయిలకు కూడా టీచర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అందరు కూడా పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక దృష్టిలోకి జల్లి చేయాలని మేము పేరెంట్స్ ద్వారా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు జడల నర్సయ్య. మా బిడ్డ 10th క్లాస్ చదువుతుంది. మా మరిపల్లి కేజీవీపీ స్కూల్లో అక్షిత ఆమె పేరు. నేను వాళ్ళ ఫాదర్ని. ఇక్కడ కొంచెం టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో మొబైల్ టాయిలెట్ అరేంజ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల కొంచెం పిల్లలకి ఇబ్బంది ఉంది. కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం తొందర చర్యలు తీసుకొని చేయాలని మనం చేసుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్లో కావచ్చు, గురుకులాలలో కావచ్చు, కేజీబీలో కావచ్చు, ఎక్కడికి కూడా చివరకు మౌలిక వసతులు లేక టాయిలెట్స్ సరిపోక ఈరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న వేములవాడ నియోజకవర్గంలో మర్రిపల్లి కేజీబీలో టాయిలెట్స్ లేక విద్యార్థులందరూ కూడా అనేక ఇబ్బందులు పడిన సందర్భంలో ఏబీవీ ఆధ్వర్యంలో ఒక డిఓ గారికి కంప్లీట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక ప్రైవేట్గా కొన్ని రోజుల మనం తాత్కాలికంగా మరుగుదొడ్డి ఏర్పాటు చేసి ఆ ఒక సమస్యను తీరుస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే గురుకులాల్లో కావచ్చు, కేజీబీలో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులు చెప్పుకోలేంత నరకయాత్ర పడుతూ ఉన్నారు. రాష్ట్రం లోపల సుమారు 1000-500 మంది ఉంటే కేవలం 2 టాయిలెట్స్ ఉండడం వల్ల ఉదయం 3 గంటలకు మబ్బుల 4 గంటలు లేచి క్యూ లైన్ కడతా ఉంటారు. క్యూ లైన్ కట్టి వారి యొక్క ఇబ్బందికర పరిస్థితిలో ఉంటా ఉన్నారు. గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూస్తూ ఉన్నాం భూపాలపల్లి జిల్లా లోపల టాయిలెట్స్ సరిపోక గత ప్రభుత్వంలో టాయిలెట్స్ సరిపోక విద్యార్థులు చీరలు కట్టుకొని ఆ ఒక మరుగుదొడ్లకు వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రం లోపల ఉంది. గత ప్రభుత్వం చేసే నిర్వాహం ఈరోజు అనేక మంది విద్యార్థులకు ఒక శాపంగా మారింది, ఏడుస్తూ ఉన్నారు. ఏబీవీ పద్ధతిలో ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, కేజీబీ కావచ్చు, ఈ యొక్క మౌలిక వసతులు వెంటనే వారికి పరిష్కారం చేయాలని మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము. గత ప్రభుత్వం పట్టించుకోలే విద్యార్థులను పట్టించుకోలే. దయచేసి ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యొక్క విషయం పైన స్పందించాలని కోరుతా ఉన్నాం. అలాగే ఆర్మూర్ లోపల కూడా కొన్ని వందలాది మంది విద్యార్థులు ఉంటా ఉంటే కేవలం 1-2 బాత్రూమ్ ఉన్నాయి. ఇది ఒక ఆర్మూరో లేకపోతే వేములవాడనో లేకపోతే భూపాలపల్లి జిల్లాలో కాదు, రాష్ట్రం లోపల ఒక ప్రమాదమైన ఒక పరిస్థితిలో విద్యార్థులను చదువుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఉదయం 4 గంటలకు 3 గంటలు లేచి వందలాది మంది టాయిలెట్ జరపక క్యూ కడుతూ అనేక నరకయాత్రలు పడుతూ ఉన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. లేకుంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీ ఆధ్వర్యంలో తీవ్ర ఉద్యమాలు చేస్తూ ఉంటాం అని ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
మీరు వెంటనే ఒక సమస్యను పరిష్కరించాలని రేవంత్ రెడ్డి గారు పరిష్కరిస్తారని మేము దృఢ సంకల్పంతో నమ్ముతా ఉన్నాం.